ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నానా అసలు నువ్వు ఆడపిల్లవేనా? మొగరాయిలా గొడవ పడతావుటే, ఆ రవిడి పెదలతో సమానంగా పోట్లాడతావుటే. అనవసరంగా అన్నయ్య మీద చేయి చేసుకుంటే చూస్తూ ఊరుకోమంటావా? వాడు సత్తికాలపు సత్తయ్య, నోట్లో నాలిక లేని వెర్రి వెంగళప్ప. అందుకే నేను కలుగు చేసుకోవాల్సి వచ్చింది. కలగ చేసుకుంటావు. రాణి రుద్రమదేవిలా ఝాన్సీ లక్ష్మీబాయిలా బయలుదేరింది. పరువు మర్యాద మర్చిపోయి ప్రవర్తిస్తావా? తెల్లారింది మొదలు తగులే తగులు. అనవసరంగా నేను ఎవరితోనూ తగు పెట్టుకోను. మా అన్నయ్యని ఎవరైనా ఏమన్నా అంటే నేను తట్టుకోలేను. వాళ్ళంతా చూస్తాను. ఏమిటా పగరపో సమాధానం? తల్లి లేని పిల్లవ కదా అని ఊరుకోబట్టే నువ్వు ఇలా తయారయ్యావు. ఇక నుంచి అలా ఉండటానికి వీల్లేదు. నేను ఊరుకోను. నన్ను అడగడానికి కొట్టడానికి నువ్వెవరివి? నా తండ్రికి భార్య కావచ్చు, కానీ మాకు తల్లివి కావో. మా జోలికొచ్చావో నీకు మర్యాద దక్కదు. చూసావయ్యా నీ కూతురు వాగుడు. ఇంత జరిగా కూడా నేను ఎందుకు ఊరుకోవాలి? ఇదిగో చెప్తున్నాను, నీ కూతురికి ఏ తలమాసలన్నా కట్టబెట్టి తక్షణం ఈ ఊరు దాటించు. నేను చెప్పినట్టు చేయకపోతే ఇక్కడే ఊరేసుకు చస్తానంతే. నువ్వెందుకు చావడం? ఈ రోజే పెళ్లిళ్ళ పేరాన్ని పిలిచి మన ఆస్తి అంతస్తుకు తగ్గ సంబంధం చూసి నెల రోజులు తిరిగేలోగా పెళ్లి చేసి దీన్ని ఊరు దాటిస్తాను. పెళ్లి చేసుకొని నేను ఈ ఊరు దాటి వెళ్ళను. ఒకవేళ పెళ్లే గనక చేసుకోవాల్సి వస్తే నేను ఈ ఊరు సంబంధం చేసుకుంటాను. ఈ ఊళ్ళో మన తాహతుకు తగ్గ సంబంధాలు ఏమీ లేవు. ఏ తలమాసిన వాడో దొరుకుతాడు. ఆ తలమాసిన వాడికి కట్టబెట్టండి. నేను మాత్రం ఈ ఊరు వదిలి వెళ్ళను. నువ్వా? ఏమిటనయ్యా ఇక్కడ కూర్చున్నా? పొద్దుటి నుంచి నువ్వు కనపడలేదు కదా, ఎక్కడికి వెళ్ళావో తెలియక ఇక్కడ కూర్చున్నాను. నిన్నొదిలి నేను ఎక్కడికి వెళ్తానన్నయ్యా? ఇదిగో ఇత్తిను. ఏంటది? తెరిచి చూడు. పెసరట్టా? మామూలు పెసరట్టు కాదు, 3 ముక్కల పెసరట్టు. 3 ముక్కల పెసరట్టు అంటే నీకు ఇష్టం కదా. ఇంట్లో పిన్ని చేయనీదు, అందుకని మన సరోజిని అడిగి వాళ్ళింట్లో నేనే చేసి తీసుకొచ్చాను. తినన్నయ్యా. నా బంగారు చెల్లి కదూ. అది సరే లక్ష్మి, పెళ్ళంటూ చేసుకుంటే ఈ ఊరి సంబంధమే చేసుకుంటానని ఎందుకన్నావు? నీకోసమే. నాకోసమా? పిన్ని మనల్ని పట్టించుకోదు, నాన్నని పట్టించుకోనివ్వదు. మన ఇద్దరిని ఎలాగైనా వదిలించుకోవాలని పిన్ని చూస్తోంది. నా పెళ్ళై వేరే ఊరు వెళ్తే నిన్ను చూసుకునేది ఎవరన్నయ్యా? లక్ష్మి, నేను అన్నీ ఆలోచించే ఎప్పుడో ఈ నిర్ణయానికి వచ్చాను. నీకు తగ్గ సంబంధం ఈ ఊర్లో లేనప్పుడు ఎవరినో ఒకరిని కట్టుకుని నువ్వెలా సుఖపడతావు?
నేను ఏమైనా పర్వాలేదు, కానీ నీ జీవితం బాగుపడాలి. అందుకు నేను ఈ ఊళ్ళో ఉండాలి. లక్ష్మి, నువ్వు నా చెల్లెలివి కాదు, తల్లివి. ఏంటి రాలేడు అలా విరగబడి అవుతున్నావేంటి? నవ్వకుండా ఏం చేయాలి అత్తయ్య? చలపతి మావయ్య ఏమిటి, వాళ్ళ కుటుంబం ఏమిటి, వాళ్ళ ఆస్తిపాస్తులు ఏమిటి, మా కుటుంబం ఏమిటి, మా అంతస్తు ఏమిటి? నేను మీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలా? ఈ పెళ్లికి ఆస్తి అంతస్తు విషయం అక్కర్లేదు కాబట్టే లక్ష్మి నిన్ను పెళ్లి చేసుకోమని అడగడానికి వచ్చాం. సరే, ఆస్తి విషయం వదిలేయండి. నేను రౌడీని, తాగుబోతుని, జోదర్ని. ఈ విషయం ఊళ్ళో వాళ్ళందరికీ బాగా తెలుసు. లక్ష్మికి అంతకంటే బాగా తెలుసు. తెలిసి లక్ష్మి నన్ను ఎలా పెళ్ళాడుతుంది? ఏ బలరాం, నేను ఈ ఊరు ఎదిలి వెళ్ళను, ఈ ఊరు సంబంధమే చేసుకుంటాను. ఈ ఊళ్ళో ఏ తలమాసనాడికి ఇచ్చి చేసినా చేసుకోవడానికి నేను సిద్ధమే అని లక్ష్మి అనబట్టే నీకు ఇవ్వాలనుకుంటున్నా. ఊరే బలరాం, ఏమిటి ఆలోచిస్తావు? ఈ పెళ్లి నీకు ఇష్టంగా చెప్పు. నాన్న, పెళ్ళి అనేది 1000 ఏళ్ల పంట. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు. ఆస్తిపాస్తులున్నాయని మన చలపతి మావయ్యకి కాంతమత్తని 2వ పెళ్ళంగా కట్టబెట్టాం. తన మొదటి భార్య సంతానం మీద ప్రేమ చావకూడదని ఎవరికీ తెలియకుండా చలపతి మావయ్య కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాడు. దానివల్ల కాంతమత్తయ్యకి పిల్లలే పుట్టలేదు. మావయ్యకు పిల్లల మీద ఉన్న ప్రేమను తన వైపు తిప్పుకోవడానికి కాంతమత్తయ్య ఎంత కష్టపడింది. అలా తిప్పుకోకపోతే ఆ రౌడీ లక్ష్మి ఈయంతో నన్ను కాపురం చేయనిచ్చేదా? ఆ రౌడీని పెళ్లి చేసుకోవాలంటే నావి 2 షరతులు. ఆ షరతులు ఒప్పుకున్నట్లయితే నేను లక్ష్మిని పెళ్లి చేసుకుంటాను. లేదా తను చెప్పినట్టు ఏ తలమాసనుడు కట్టబెట్టండి. సరే, నీ షరతులేమిటో చెప్పు బలరాం. షరతు నెంబర్ 1, నేను లక్ష్మిని పెళ్లి చేసుకోవాలంటే నా చెల్లెలు సావిత్రిని ధర్మారావు పెళ్లి చేసుకోవాలి. షరతు నెంబర్ 2, నా చెల్లెల మీద నాకున్న ప్రేమ ఏమిటో మీ అందరికీ తెలుసు. మీ ధర్మారావా ఒట్టు అమాయకుడు. వాడికి నా చెల్లెలినిచ్చి పెళ్లి చేస్తే నా చెల్లెలి యొక్క మంచి చెడ్డలు బాగోగులు ఎక్కడి నుంచి చూసే అవకాశం లేదు. దగ్గరగా ఉంటే కంటికి రెప్పలా చూసుకోవచ్చు. అందుకని మీ ఇంటి ఎదురుగానో మీ ఇంటి పక్కనో నాకు ఇల్లు కట్టించవండి. ఈ 2 షరతులు మీరు ఒప్పుకోవాలి. 2 పెళ్లిళ్ళు ఒకే ముహూర్తంలో జరగాలి. ఆలోచించి మీ నిర్ణయం చెప్పండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? మీ కూతురు ఆడ రౌడీ. ఆ రౌడీని మా బలరాం తప్ప మరెవ్వరూ చేసుకోరు. బలరాం అడిగిన 2 షరతులు కూడా న్యాయంగానే ఉన్నాయి. ఇంకేం ఆలోచించకుండా 2 పెళ్లిళ్ళకు ఒప్పుకోండి. మీరు గాని ఇప్పుడే ఇక్కడే ఈ పెళ్లిళ్ళకి ఒప్పుకోకపోతే నేను మన ఇంటి గడప తొక్కను ఇల్లేది వెళ్ళిపోతాను అంతే. బలరాం, నేనన్నట్టు నా కూతుర్ని నువ్వు చేసుకో. నువ్వన్నట్టుగా నీ చెల్లెలు సావిత్రిని నా కోడల్ని చేసుకుంటా. ఏయ్, పొద్దుపోతోంది. నీకింటికి వెళ్ళాలని లేదా? శాంతి, నిన్ను చూస్తుంటే కాలమే తెలియడం లేదు, ఆకలి కావడం లేదు, దాహము వేయటం లేదు. నిన్ను చూస్తుంటే నాకు మాత్రం బాగా ఆకలేస్తోంది. అమ్మో, నీ వ్యవహారం జోరుగా ఉందే. ప్రేమ ఎప్పుడూ జోరుగానే ఉంటుంది, జోరీగలా ఉంటుంది. మాటలు బాగా నేర్చావు. అంతా నీ సావాస దోషం. అంటే నన్ను దోషిని చేస్తున్నావా? అదుగో ఇదిగో అంటూ పెళ్లి వాయిదా వేస్తుంటే ఏం చేయమంటావు? నాకు మాత్రం తొందర లేదనుకున్నావా? మా వాళ్ళతో చెప్పడానికి భయం వేస్తోంది. అంత పిరికివాడివి. మరి నన్నెందుకు ప్రేమించావు? నచ్చావు కాబట్టి. అయితే త్వరగా పెళ్లి చేసుకో. మొన్న నాకు సంబంధం వచ్చింది. మా పిన్ని నన్ను పొగుడుతూనే తెగిడింది. దాంతో వాళ్ళు మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు. సంబంధం చెడగొట్టి మా పిన్ని నాకు మేలే చేసింది. మనకెవరూ అన్యాయం చేయలేరు, మనల్నెవరూ వేరు చేయలేరు. మన సంగతి ముందుగా మా చెల్లికి చెప్తాను. తనకు తెలిస్తే మన పెళ్ళి అయిపోయినట్టే. అయితే ఆలస్యం దేనికి? ఇవాళ చెప్పు. చెప్పాలనుకున్నా, కానీ నాకు భయంగా ఉంది. నా ఒళ్ళో పడుకోవడానికి లేని భయం నీ చెల్లెలతో చెప్పడానికి వచ్చిందా? ఉండు, నేనే చెప్తాను. లక్ష్మి, మీ అన్నయ్య నేను ప్రేమించుకుంటున్నాం.
నువ్వెందుకు చోలు మూసుకున్నావు? నాకు వినపడితే గానీ మా చెల్లికి వినపడదు. నా చెల్లెలి ప్రాణమంతా నా మీదే ఉంది. మరి నీ ప్రాణం? నా ప్రాణం నా చెల్లెలి నా ప్రాణం నీ దగ్గర ఉంది. నేను ఈ ఊళ్ళో ఏ తలమాసినోడైనా పెళ్లి చేసుకుంటానన్నాను గాని మా అన్నయ్యకి ఏ తలమాసిందనైనా పెళ్లి చేయమన్నానా? అంటే నా చెల్లెలు తలమాసిందనా? నాకు పొరుగురు సంబంధం వద్దన్నాను గాని మా అన్నయ్యకి ఈ ఊరు సంబంధం చూడమన్నానా? ఏంటయ్యా నీ కూతురు అలా వాగుతుంటే నోరు మూసుకూరుకుంటా? అక్కడ 2 పెళ్ళిళ్ళకి ఒప్పుకున్నావా? ఇక్కడ ఉలుకు పలుకు లేకుండా ఉన్నావు. నీ కూతురు మాటలకు సమాధానం చెప్పవయ్యా. ఏయ్ లక్ష్మి, ధర్మారావు సంగతి అలా ఉంచు. నువ్వు బలరావుని చేసుకుంటావా లేదా? నేను బలరాంనే చేసుకుంటాను, కానీ మా అన్నయ్య ఈ సావిత్రిని చేసుకోవడానికి వీలేదు. మీ అన్నయ్య సావిత్రిని పెళ్లి చేసుకుంటేనే నేను నీ మెళ్ళ తాళి కడతాను. ఏంటి అలా చూస్తున్నావు? నేను తప్ప ఈ ఊళ్ళో చేసుకునేది ఆవిడే. ఇదిగో ఈ బలరామను గాని నువ్వు పెళ్లి చేసుకోకపోతే నువ్వు బతుకున్నంతకాలం నీకు పెళ్ళే కాదు. నా పెళ్లి గురించి నాకేం బెంగలేదు, కానీ సావిత్రిని చేసుకోవడానికి మా అన్నయ్య ఒప్పుకోవాలి. నాన్న, కొడుకు ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా బలవంతంగా పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు. నువ్వు కన్న తండ్రివేనా? బలరాం చెల్లెలు సావిత్రితో నీ పెళ్లి ఖాయం చేశాం. అంతేకాదు నీ చెల్లెల్ని బలరాంకి ఇవ్వడానికి కూడా ఖాయం చేశాం. నువ్వు మారు మాట్లాడకుండా సావిత్రిని పెళ్లి చేసుకోవాలి. లేదంటే నీ చెల్లికి పెళ్లి జరగదు. బలరాం కంటే మంచివరుడు ఈ ఊళ్ళోకి దొరకడు. పిన్ని మనల్ని పట్టించుకోదు, నాన్నని పట్టించుకోనివ్వదు. మన ఇద్దరిని ఎలాగైనా వదిలించుకోవాలని పిన్ని చూస్తోంది. నా పెళ్ళై వేరే ఊరు వెళ్తే నిన్ను చూసుకునేది ఎవరన్నయ్యా? బావా, నా చెల్లెల కంటే అందగత్తు నీకు దొరకదు. పెళ్లికి ఒప్పుకో. ధర్మ, ఒప్పుకోరా? ఒరేయ్, ఒప్పుకుంటావా లేదా? అన్నయ్య, నీకిష్టమైతేనే పెళ్లి జరుగుతుంది, లేకపోతే లేదు. నీ పక్క నేనున్నాను. ధైర్యంగా నీ నిర్ణయం చెప్పు. సావిత్రి నేను పెళ్లి చేసుకుంటాను. నాన్న, మీ ఊళ్ళో సావిత్రిని పెళ్లి చేసుకోబోయి అమ్మనెలా పెళ్లి చేసుకున్నావు? మీ అమ్మ ధైర్యం, మీ అత్తయ్య త్యాగం వల్లే మాకు పెళ్లి జరిగింది. నా చెల్లెలు నా కోసం చేసిన త్యాగం ఏ చెల్లి చేయలేదు, ఏ తల్లి చేయలేదు. నన్ను చేసుకుంటానని చెప్పి సావిత్రిని చేసుకోవడం సిద్ధపడ్డావా? ఇది నీకు న్యాయమా? ఒకసారి నా మొహం చూసి చెప్పు ధర్మ. అక్కడ తలూపి ఇక్కడ నా ముందు ముద్దాయిలా తలదించుకోవడం దేనికి? వ్యక్తిత్వం వెన్నెముక లేనివాడివి నన్నెందుకు ఆశించావు? నన్నెందుకు ప్రేమించావు? నా మనసుని ఎందుకు ఆకర్షించావు? నీ వెంట పడేలా ఎందుకు చేశావు? నాతో చెలగాటం ఆడదాం అనుకున్నావా, లేక నా జీవితంతో దాగుడు మూతలు ఆడదాం అనుకున్నావా? ధర్మ, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, అలాగే 2 మనసులు కలిస్తేనే ప్రేమ. కానీ నువ్వు ప్రేమను చాలా తేలిగ్గా తీసుకున్నావు. ప్రేమించిన నన్ను చులకన చేశావు. ప్రేమ అంటే రేవు దాటించే బల్లకట్టు కాదు. చాటింపు కావాల్సిన మన ప్రేమను చాటుగా దాస్తావా? ఊరేగింపు కావాల్సిన ప్రేమను ఊరి బయట తోటలకు పంటలకు పరిమితం చేస్తావా? పెళ్లి పల్లకి ఎక్కాల్సిన ప్రేమను 7 కట్ల పల్లకి ఎక్కిస్తావా? ధర్మ, నువ్వు లేకుండా నేను బతకలేను. నీతో మనువు కానిదే నాకు మనుగడ లేదు. నువ్వు లేని జీవితం ఊహించుకోలేను, జీర్ణించుకోలేను. నా మీద నీకు ప్రేమ లేకపోయినా నువ్వంటే నాకు ప్రాణం, ప్రాణం. లక్ష్మి మీద నీకున్న ప్రేమాభిమానాలే కాదన్ను, కానీ దానికి నన్ను, నా ప్రేమను బాణంగా పెట్టొద్దు. లక్ష్మి ఇంతవరకు ఎవరిని ప్రేమించలేదు. ప్రేమ తాలూకు అనుభూతి తెలీదు. అందుకని పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకోవడానికి ఇష్టపడి ఉంటుంది.
అది కాదుగా. ధర్మ, పెళ్లి కాకుండా ఇద్దరం కలిసి 7 అడుగులు ఎన్నోసార్లు నడిచాం. ఆఖరిసారిగా చెప్తున్నాను, నువ్వు గాని నాకు దక్కకపోయావో నా శవాన్ని చూడటానికి రావాల్సి ఉంటుంది. ఆలోచించుకో. ఏం చేశామని? మగదిక్కు లేని వాళ్ళం నేను, నా కూతురు, మా మానాన్న మేము బ్రతుకుతుంటే ఉత్తపుణ్యానికి నీ ప్రతాపం చూపిస్తావేంటి బలరాం? ఎందుకో నీ కూతురుని అడుగు. నా కూతురు ఏం చేసిందయ్యా? అందరి ద్రాక్ష పండు కాసి పడుతోంది. ఎవడా అందరి ద్రాక్ష పండు? ధర్మారావు. మింగ మెతుకులేదు కాని మేసాల సంపింగ్ నూనెట. ఉట్టికెగరలేనామా స్వర్గానికి ఎగిరిందట. పొరుగురు నుంచి వలస వచ్చిన మాస్టర్ కుటుంబం మీది. పురుగు ముట్టుకోగా పాపం మాస్టర్ పుట్టుకుమని చచ్చాడు. దాంతో మా ఊరు జాలి పడింది. మా మామ చలపతి నీకు ఆయా పోస్ట్ ఇప్పించాడు. ఆ చలపతిరావు కొడుకు మీద కన్నేస్తున్నా నీ కూతురు. పూట గతిలేనిది పేటకు రాని కావాలనుకుంటుందా? పేదింటి వాళ్ళు పెద్దింటి వాళ్ళని ఆశించకూడదు. మెట్లు లేని నిచ్చినతో మేడ ఎక్కటం కుదరదు. ధర్మారావుకు మా చెల్లెలు సావిత్రిని ఇస్తున్నాం. మాకు దక్కకుండా ధర్మారావుని తన్నుకుపోతామని చూస్తున్నా నీ కూతురు. వయసు వచ్చిన కూతురు అదుపాజ్యంలో పెట్టుకోవడం మాని మా కుటుంబాలపైన కుసుగులుపుతావా? ఏ శాంతి, ఈ క్షణం నుండి ధర్మారావును మర్చిపో. ఇదిగో రేపొద్దుకుంకేలోగా మీరిద్దరు ఊరు వదిలిపెట్టి వెళ్ళకపోతే మీ ఇల్లు లంకాదహనమే. జాగ్రత్త. అమ్మా శాంతి, పేదవాడి కోపం పెదవికి చేటు, పేదపిల్ల ప్రేమ ప్రాణాలకే చేటు. ఎందుకొచ్చిన ప్రేమలమ్మా? మనల్ని ఊరు వదిలి పొమ్మని శాసించింది కూడా నీ ప్రేమే. నా మాట విని ధర్మారావుని మర్చిపో. అమ్మా, నా ప్రేమ పిరికిది కాదని నిరూపిస్తాను. ఆఖరిసారిగా ధర్మారావుని కలిసొస్తాను. శాంతి, ధర్మ, నీ ఆఖరి మాట ఏమిటి? పరిస్థితి నా చేయి దాటిపోయింది శాంతి. లేదు, పరిస్థితులు చేయి దాటిపోయే విధంగా నువ్వే కల్పించుకున్నావు. నీకు అన్యాయం చేయాలనుకోలేదు శాంతి. నీ చెల్లెలకు మాత్రం న్యాయం చేయాలనుకున్నావు కదూ. నీ మౌనం నీ అసమర్థతకు అద్దం పడుతోంది. పిరికి వాడికి ప్రేమించే హక్కు లేదని చెప్తోంది. నా ఈ రాకకు అర్థం లేదని ఎగతాళి చేస్తోంది. నా నమ్మకానికి దుమ్ము కొడుతోంది. నువ్వు నన్నేం చేసినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. బలరాంను ఎదిరించడం ఎవరి తరం కాదు. వాడు 2 కాలం మృగం. ఒకవేళ వాడిని ఎదిరిస్తే నా చెల్లెలికి అన్యాయం చేసిన వాడిని అవుతాను. చెల్లెలు 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 మాట్లాడితే నీ చెల్లెలు వెనకేసుకొస్తావేమిటి? సరే, ఇప్పుడు నన్నేం చేయమంటావు? నిన్ను నీ ప్రేమను మర్చిపోయి వేరొకరిని పెళ్లాడమంటావా? నీ మూలంగా వేరొకరిని మోసం చేయమంటావా? మనసులో నిన్ను నీ జ్ఞాపకాలను దాచుకొని శరీరాన్ని మరొకరికి అప్పగించమంటావా? అది నా వల్ల కాదు. అంతకన్నా చావడం మంచిది. ఇప్పుడే ఇక్కడే నీ కళ్ళెదుటే ఈ కొండ మించి దూకి చచ్చిపోతాను.